ఈ అబ్బాయి కూడా చూడండి ఎంత మంచిగా పని చేస్తున్నాడో. వాళ్ళు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది వాళ్ళు చిన్నప్పటి చైల్డ్హుడ్ నుంచి రావడం వల్ల వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదండి. వర్క్ దానికి వస్తే చూసారు కదా, ఈ అబ్బాయిని గుర్తుపెట్టారు కదా మీరు. ఇది వచ్చేసి వాళ్ళ మిలిటరీ కదా, ఇది చూసారు కదా మిలిటరీ ఫొటోస్, మిలిటరీ డ్రెస్లో ఉన్న ఫొటోస్ అనమాట. ఆ బ్యాక్ సైడ్ ఉన్నాయని హాస్టల్స్. ఇది వచ్చేసి బాస్కెట్ బాల్ ఆడుతూ. హే హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. ఫ్రెండ్స్, యాక్చువల్లీ చాలా మంది ఫుడ్ వీడియోస్ పెడతా ఉంటే చిరాకు పడతా ఉన్నారు. నాకు అర్థమైంది కాన్సెప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఒకటి బ్లాగర్ నబ్బా, నేను ట్రావెలర్ని కాదు. ఓకే, ట్రావెలర్ని కాదు కాబట్టి నేను ఏంటంటే ఇక్కడ వేరే లొకేషన్ ట్రావెల్ చేయండి. ఇక్కడ వర్కింగ్ పర్సన్ నేను. నా టైం, నా పర్సనల్ టైం స్పెండ్ చేసి నేను వీడియోస్, నేను ఏం తింటున్నానో ఆ ఫుడ్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాను అనమాట. దాంతోపాటు కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఏంటంటే ఫ్యాక్టరీకి సంబంధించిన విజిట్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ వాళ్ళ కల్చర్ గురించి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో ఈ రోజు కల్చర్ గురించి ఏంటంటే చైల్డ్ లేబర్. చైనాలో చైల్డ్ లేబర్ లా అనేది ఉందా అని చెప్పేసి అంటే నాకైతే కనిపించలేదు. ప్రాక్టికల్గా నేను చెప్తా ఉన్నా. వీళ్ళ కాన్సెప్ట్ ఆఫ్ వీళ్ళు ఎలా వాళ్ళ గవర్నమెంట్ని ఎలా ఫామ్ చేస్తారో మాకు తెలియదు, కానీ చాలా లాజికల్గా ఫామ్ చేస్తూ ఉంటారు అన్నమాట. చైల్డ్ లేబర్ గురించి మాట్లాడుతూ వస్తే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు కొంచెం పేషెన్స్తో మీరు వింటే నీకు అర్థమవుతుంది యాక్చువల్లీ నేను చెప్పే కాన్సెప్ట్ ఏందో. ఎందుకంటే కొంతమంది వినలేరు, అంత ఓపికతో వినేంత టైం కూడా లేకుండా పోయింది జనాలకి. నాకు ఎందుకో ఇప్పటికి కూడా సర్ప్రైజ్ అనిపిస్తుంది. ఇప్పటికి కూడా నాకు అర్థం కాదు అది యాక్చువల్లీ. ఓకే, వీళ్ళు ఏం చేస్తారంటే స్కూల్స్లో, మీకు అందరు తెలిసిన విషయం నేను ఆల్రెడీ చెప్పాను ఒక వీడియోలో, ఏంటంటే వీళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్. దాంతోపాటు ఏంటంటే 7th క్లాస్ నుంచి ఆల్మోస్ట్ వాళ్ళ ఇంటర్ గ్రాడ్యుయేషన్ అవన్నీ మొత్తం హాస్టల్స్లో ఉండి చదువుకోవాలి. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ డిస్టర్బ్ కాకుండా, అంటే పేరెంట్స్ వాళ్ళ పనులు వాళ్ళు ఉండాలి కాబట్టి డిస్టర్బ్ కాకుండా. సో వీళ్ళు సమ్మర్ హాలిడేస్లో వస్తారు. సమ్మర్ హాలిడేస్ కూడా ఎట్లా పెట్టారంటే వీళ్ళు పీక్ టైం, అంటే మే జూన్ అనే మంత్ చాలా పీక్ టైం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ప్రపంచం మొత్తానికి క్రిస్మస్కి సంబంధించిన ఐటమ్స్ చైనా నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి. సో వాళ్ళకి ఏంటంటే మ్యాన్ పవర్ కావాలి. ఒకటేసారి ఎగ్జిస్టింగ్ ఉన్న మ్యాన్ పవర్ అనేది ఇంక్రీజ్ చేయలేరు కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే మే జూన్లో వీళ్ళకి హాలిడేస్ ఇస్తే వీళ్ళు ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలు ఏం చేస్తారు సార్, ఆల్మోస్ట్ 45 days హాలిడేస్ వచ్చాయి అనుకోండి, అంటే ఆల్మోస్ట్ 30 to 45 days హాలిడేస్ వస్తాయి వీళ్ళకి. వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఏదంటే వేర్ హౌస్లో వెతకడం మొదలు పెడతారు అన్నమాట. ఇంటికి వస్తారు, వేర్ హౌస్లో వెతుకుతారు. వేర్ హౌస్ ఎందుకు వెతుకుతారంటే ఫ్యాక్టరీస్ అనేది ఎప్పుడైనా కానీ, యాక్చువల్లీ నేను చెప్పేది ఎస్ఎంఈ గురించి, అంటే స్మాల్ స్కేల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ గురించి, మీడియం స్కేల్స్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, దాని గురించి నేను మాట్లాడుతాను. పెద్ద పెద్ద హైఫై స్టాండర్డ్స్ ఇండస్ట్రీస్ గురించి కాదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ప్యాకింగ్ అవసరం ఉంటుంది. సో ప్యాకింగ్ అవసరం అని ఎవరు చేస్తారంటే పిల్లలు చేస్తారన్నమాట. నేను చూపిస్తాను మీకు, వీడియోస్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ 45 days వరకు వచ్చిన డబ్బులన్నీ ఒక పార్ట్ టైం రెవెన్యూ, అంటే యాక్చువల్లీ వాళ్ళ పాకెట్ మనీ లాగా రెవెన్యూ జనరేట్ చేసుకొని వాళ్ళు మళ్ళీ వాళ్ళ సేమ్ టు సేమ్ వాళ్ళ హాలిడేస్ కంప్లీట్ అయ్యే డబ్బులు తీసుకొని వాళ్ళ స్కూల్స్కి వెళ్ళిపోతారు అన్నమాట. వెళ్ళిపోయి మంచిగా వాళ్ళు స్పెండింగ్ చేసుకుంటా ఉంటారు డబ్బులు. ఓకేనా? ఎందుకంటే స్కూల్స్లో మొబైల్ ఫోన్ అనేది అలౌ చేయరు. హాస్టల్ ఫుడ్, మొత్తం హాస్టల్ ఫుడ్ ఉండాలి, హాస్టల్లోనే ఉండాలి. మొత్తం వాళ్ళ లైఫ్ అంతా హాస్టల్నే గడిచిపోతూ ఉంటుంది అన్నమాట. సో వాళ్ళ ఫ్యామిలీకి దూరం ఉన్నా కానీ వాళ్ళు చేసుకునే, అంటే వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ కెరియర్ గురించి వాళ్ళు బాగా ఆలోచించుకునే ఛాన్సెస్ మాత్రం ఉంటాయి అన్నమాట. ఓకే, మనం నెక్స్ట్ వీడియో అయితే చూద్దాం. కొంతమంది పిల్లలు నేను చూపిస్తాను. దాంతోపాటు వీళ్ళ కల్చర్ని, అంటే మీరు చెత్తబుట్టల దగ్గర ఎట్లా ఉండాలి, రోడ్ల పైన పాంప్లెట్లు పంచుతూ ఉంటారు, అంటే రోడ్ సేఫ్టీ గురించి పాంప్లెట్స్ పంచుతూ ఉంటారు. అది కూడా నేను మీకు క్లియర్గా నేను చూపిస్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో మాత్రం ఆసక్తిగా చూడండి ఫ్రెండ్స్. ఒక లైక్ మాత్రం చురుగు కొట్టి మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి అబ్బా. ఎందుకంటే ఎవరు లైకే కొట్టట్లేదు, వీడియోలు మాత్రం చూస్తున్నా కానీ లైక్ కొట్టకుండా వెళ్ళిపోతా ఉన్నారు. ఎందుకో నాకు అంతా అర్థం కావట్లేదు. నా మీద ఎంత కోపం ఉందో మరి, అయితే ఆ లైక్ కొట్టకపోవడం వల్ల నాకు తెలిసిపోతూ ఉంటుంది అన్నమాట. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇది స్కూల్ బిల్డింగ్ అండి. మొత్తం డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి కదా. ఇది చూసారు కదా మిలిటరీ ఫొటోస్, మిలిటరీ డ్రెస్లో ఉన్న ఫొటోస్ అనమాట. ఆ బ్యాక్ సైడ్ ఉన్నాయని హాస్టల్స్. ఇది వచ్చేసి బాస్కెట్ బాల్ ఆడుతున్నప్పుడు తీసిన ఫోటో అనమాట. ఇది పిల్లలు అక్కడ చాలా హైట్ ఉంటారండి. పిల్లలు చిన్నగా ఉంటారు అనుకోవద్దు, చాలా హైట్ ఉంటారు వాళ్ళు. 5.10 మినిమం. ఇది వచ్చేసి మ్యూజిక్ క్లాస్ అండి. ఇది మ్యూజిక్ క్లాస్లో తీసిన ఫోటో. ఇది వచ్చేసి వాళ్ళ మిలిటరీ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయినప్పుడు తీసిన ఫోటో అనమాట, 2020లో. ఆ అబ్బాయి చూసారు కదా అక్కడ, ఆయన అన్నమాట మన వీడియోలో మెయిన్ క్యాండిడేట్. ఆయన క్లాస్ రూమ్ చూసారు కదా ఎలా ఉందో, ట్రైనింగ్ చేస్తూ ఉన్నారు. బాస్కెట్ బాల్ ఆడుతున్నప్పుడు తీసిన వీడియో ఇది, చిన్నది. చూసారు వాళ్ళ హైట్స్ ఎలా కనబడుతున్నారు మనకి. యావరేజ్గా ఉంటారండి, 5.10, 5.11, 6 అయితే మినిమంగా కనబడతారు మనకి ఇక్కడ చాలామంది. అబ్బాయిలా కాదు, అమ్మాయిలు కూడా అలానే ఉంటారు, హైట్ చాలా హైట్ ఉంటారు. ఈ పిల్లలు చూసారంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏంటంటే సొసైటీ క్లీనింగ్ గురించి ట్రైనింగ్ ఇస్తారన్నమాట బాగా. వాళ్ళకంటే ఇది ప్రాక్టికల్ క్లాసెస్ అవుతున్నాయి అనమాట. ఇప్పుడు మీన్స్ డిఫరెంట్ చెత్త ఏంటి, ఏం సంగతి అని మొత్తం వాళ్ళు ట్రైన్ చేస్తున్నారు అనమాట. మీన్స్ మా దగ్గర ఉంది కదా వెట్ చెత్త, పొడి చెత్త, తడి చెత్త అన్నట్టు వీళ్ళకు కూడా డిఫరెంట్ చెత్తలు ఎక్కడ ఏ బాక్సెస్ వేయాలి, ఏం సంగతి అని మొత్తము
చిన్నప్పటి నుంచి వాళ్ళని ట్రైన్ చేస్తారన్నమాట వాళ్ళని. అది చేయడమే కాకుండా వాళ్ళని ప్రాక్టికల్గా చేపిస్తారు కూడా చెత్త ట్రైనింగ్. చూసారా ఎలా ఉందో, అది కంపల్సరీ. ఇది వచ్చేసి కిచెన్ దాంట్లో వీళ్ళని మీన్స్ వీళ్ళ ట్రెడిషనల్ ఐటమ్స్ ఉంటాయి కదండి, కొన్ని మోమోస్ అని ఇంకా డిఫరెంట్ స్నాక్స్ ఉంటాయి కదా, వాళ్ళందరికీ వీళ్ళకి కంపల్సరీ ట్రెడిషనల్గా ప్రతి ఒక్కటి అందరికీ రావాలని చెప్పేసి స్కూల్లో క్లాసెస్ పెడతారనమాట. కట్లరీ కుకింగ్ ఐటమ్స్ ఎట్లా కుక్ చేయాలి ఏం సంగతి అని చిన్న చిన్న గ్రూప్స్ లాగా డివైడ్ చేసేసి పిల్లలందరినీ వాళ్ళతో చేయిస్తారన్నమాట. అవన్నీ చేయించిన తర్వాత కూడా వాళ్ళతోనే తినిపిస్తారు అవి కంపల్సరీ కుక్ చేసినాక. కానీ ఏంటంటే ఆ మోమోస్ కరెక్ట్గా ఎట్లా ఫోల్డ్ చేయాలి, మీన్స్ వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం ఎలా ఫోల్డ్ చేయాలి ఏం సంగతి అంటే ఇవన్నీ ఏంటంటే ఈ పర్టికులర్గా వీళ్ళు చైనీస్ న్యూ ఇయర్ అప్పుడు ఇవన్నీ యూస్ చేస్తారన్నమాట. వీళ్ళు ఇక్కడ నేర్చుకునేవన్నీ ఏం చేస్తారంటే ఈ మోమోస్ తినడము చైనీస్ ట్రెడిషన్లో చాలా ముఖ్యమైన పార్ట్ అనమాట. కాబట్టి వాళ్ళు చైనీస్ న్యూ ఇయర్ అప్పుడు మళ్ళీ వాళ్ళ పిల్లలు వెనుకబడిపోకుండా ఉండాలని స్కూల్లోనే క్లాసెస్ ఉంటాయన్నమాట దీనికి సంబంధించి అన్ని. ఎందుకంటే మా కొలీగ్స్ చెప్పారనమాట క్లియర్గా మనకు, ఎందుకంటే ఇవన్నీ టోటల్గా అన్ని కంబైండ్ అయిన తర్వాత ఇవన్నీ ఇట్లా ఫెసిలిటీస్ ఇస్తారు కాబట్టి అక్కడ స్కూల్ వాళ్ళ ఫీజులు కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అనమాట, మరీ తక్కువ ఏముంటుంది. దాని గురించి నేను ఒక వీడియో చేస్తాను మీకు, నార్మల్ క్లాస్ ఎలా ఉంటుంది, మిడిల్ క్లాస్ ఎలా ఉంటుంది, ప్లస్ కాలేజ్ వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుంది ఫీజెస్ అని చెప్పేసి. కాబట్టి వీళ్ళకి మీరు యూనిఫామ్స్ అవన్నీ చూస్తున్నారు కదా మీరు ఎలా ఉన్నాయి ఏం సంగతి. సో వాళ్ళకి ఆ ట్రైనింగ్లు ఇస్తారు కాబట్టి వాళ్ళని వాళ్ళ కల్చర్ని మాత్రం అసలు డివైడ్ కానివ్వండి స్కూల్లో కూడా. వాళ్ళు ఏంటంటే వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ స్ట్రిక్ట్ రూల్స్ అనమాట. వాళ్ళ చైనీస్ కల్చర్ని డివైడ్ చేయడం మాత్రం ఎక్కడ మనకు కనబడదు. వాళ్ళకి చాలా చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు వాళ్ళు. ఇగో చూడండి డ్యాన్స్ క్లాసెస్, డ్యాన్స్ కూడా వన్ ఆఫ్ ద క్రైటీరియా అనమాట వాళ్ళకి. స్కూల్లో కంపల్సరీ వాళ్ళకి డ్యాన్స్ క్లాసెస్ అవన్నీ ప్రాక్టికల్గా చేసి చూపించి వాళ్ళతో పెద్ద చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళు రెగ్యులర్గా. ఎందుకంటే దీనివల్ల ఏంటంటే ఫిజికల్లీ ఫిట్ ఉంటారు, వాళ్ళకి ప్రాబ్లం కూడా ఉండదు కదా, మీన్స్ దాని గురించి. ఇది కూడా మంచి ఒక ఫిజికల్ యాక్టివిటీ లాంటిది, స్పోర్ట్స్ ఎట్లనో సేమ్ ఇది కూడా ఒక కల్చరల్ యాక్టివిటీ లాంటిది. వాళ్ళకి ఏమైనా యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అట్లా ఉన్నప్పుడు చేపిస్తారనమాట కంపల్సరీ. ఇది చూసారా సింగింగ్ క్లాసెస్ అనమాట. ఇది సింగింగ్ ఇప్పుడు ఆ పిల్లలు వచ్చి పాట పాడతారనమాట చైనీస్లో. మనకు అది క్లియర్గా వినపడట్లేదు. యాక్చువల్లీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో కొంచెం ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి నేను ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం మ్యూట్ చేసేసాను అనమాట. ఓన్లీ నా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట దీనికి. ఏంటంటే ఆ పిల్లలు పాడుతున్నారు అన్నమాట. ఇప్పుడు ఏంటంటే చైనీస్ సాంగ్ పాడారు మొత్తము. చైనీస్ సాంగ్ పాడిన తర్వాత ఇక్కడ కూర్చున్నారు కదా అబ్బాయిలు వాళ్ళందరూ, వాళ్ళు ఏంటంటే వాళ్ళు కమెంట్ చేస్తూ ఉన్నారన్నమాట. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడ ఉన్నాడు కదా వాళ్ళ సార్ అనమాట. ఆయన వచ్చేసి ఆయన గైడ్ చేస్తూ ఉంటాడు వాళ్ళని. వాళ్ళు మంచిగా చాలా క్యూట్ వాయిస్ పాడారు మొత్తం చైనీస్ లాంగ్వేజ్లో. చాలా బాగా అనిపించింది ఆ పాట కూడా నాకు. ఓకేనండి, పాట అయిపోయింది. నెక్స్ట్ మన వర్క్ దానికి వస్తే చూసారు కదా ఈ అబ్బాయిని గుర్తుపెట్టారు కదా మీరు. ఆ బాస్కెట్ బాల్ దాంట్లో కానీ, ఆ మిలిటరీ డ్రెస్లో కానీ, ఆ స్కూల్లో ఉన్న క్లాస్లో కూర్చున్నప్పుడు వీడియో అనమాట. వీడు వచ్చేసి ఇప్పుడు వేర్ హౌస్లో వర్క్ చేయడానికి వచ్చాడు. అది ప్యాకింగ్ అవన్నీ చేస్తున్నారు కదా. నేను ఏంటంటే జనరల్గా నేను అడుగుతున్నాను అనమాట, నీ పేరు చెప్పు అంటే వాళ్ళకి ఇంగ్లీష్ అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ వాళ్ళ చైనీస్ లాంగ్వేజ్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఏ లాంగ్వేజ్కి ఇవ్వరు వాళ్ళు. ఇంగ్లీష్ అనేది వాళ్ళు లీస్ట్ బోదర్ అనమాట. మనం ఇంగ్లీష్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో కానీ వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళు చదువుకోవడం కానీ అవన్నీ వాళ్ళ లాంగ్వేజ్లోనే చేస్తారు. ఇంగ్లీష్ని వాళ్ళు అస్సలు ఎంటర్టైన్ కూడా చేయరు. ఈ అమ్మాయిని చూస్తారు కదండి, గుర్తుపెట్టారు కదా, ఇందాక పాట పాడిన అమ్మాయి అనమాట. ఈమె వచ్చేసి పెన్స్ ప్యాక్ చేయడం అవన్నీ చేస్తూ ఉంది. ఈ సేమ్ వీళ్ళు కూడా అంతే అనమాట. వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడడం రాదనమాట ఆ పిల్లలకి. కాబట్టి వాళ్ళు నేను అడిగిన క్వశ్చన్స్ కూడా వాళ్ళు ఆన్సర్ చేయలేరు. ఏదో జనరల్గా మాట్లాడతాను అంతే, హలో హాయ్ అంటారు కానీ ఇంకా మనం ఎక్కువ కమ్యూనికేట్ చేస్తే వాళ్ళకి అర్థం కాదు చెప్పడానికి. అట్లా ఈ అబ్బాయిని చూస్తారు కదండి, ఈయన కూడా సేమ్ టు సేమ్. వీళ్ళందరూ నేను కనుక్కున్నాను. యాక్చువల్లీ వీళ్ళందరూ 9th క్లాస్ పిల్లలు అనమాట. ఆ అబ్బాయి ఈ అబ్బాయి ఇద్దరు. కానీ ఫస్ట్ చూసిన అబ్బాయి వచ్చేసి ఆయన ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇప్పుడు గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు అనమాట అతను. ఈ అబ్బాయి కూడా చూడండి ఎంత మంచిగా పని చేస్తున్నాడో. వాళ్ళు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది వాళ్ళు చిన్నప్పటి చైల్డ్హుడ్ నుంచి రావడం వల్ల వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదండి. వాళ్ళు చూడండి ఎక్కడో వేరే హౌస్కి వచ్చి వాళ్ళు క్లీన్ చేయడము, ఊడడము అవన్నీ చేస్తారు. మన పిల్లలు చేయరు కదా అట్లా. మన పిల్లలు కూడా అట్లా ఈ కల్చర్ నేర్చుకుంటే చాలా చాలా హార్డ్ వర్కింగ్ అవన్నీ వాళ్ళకి అలవాటు అయిపోతాయి. అది చాలా మంచిది ఇంకా అట్లా చేస్తే. అది నా సజెషన్. అది మీరు ఏమనుకుంటారో మీరు చెప్పండి. ఈ అబ్బాయిని చూశారు కదా, ఈ అబ్బాయి వచ్చేసి వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ రెస్టారెంట్లో ఫుడ్ సర్వింగ్ చేసుకుంటూ సపోర్ట్ చేస్తున్నాడు.
స్కూల్ హాలిడేస్ టైంలో చూడండి ఎంత మంచి. ఓకే ఫ్రెండ్స్, చూసారా వీడియో మీకు ఎలా అనిపిస్తుంది? సో మన దగ్గర కూడా సేమ్ టు సేమ్ ఇదే కాన్సెప్ట్ ఉంటే బాగుంటుంది. కానీ ఏంటంటే అన్ఫార్చునేట్లీ మన దగ్గర ఆల్ స్కేల్ ఆఫ్ లార్జ్ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఫ్యాక్టరీస్ లేవు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు యాక్చువల్లీ మన దగ్గర. ఓకే, అంతే అండి. వీడియోలో దీని గురించి ఇంకా ఎక్కువ చెప్పినంటే చాలా మంది మనోభావాలు అయితే దెబ్బలు తింటాం. ఓకే, మీ కనుక మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ మాత్రం ఫస్ట్ చూడండి. మన వీడియో చేసి చాలా మంది తప్పదు. ఓకే అండి, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.